కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికుణ్ణి ఆర్థికంగా ఆదుకోలేనందున మరియు మహిళలకు ఉచిత బస్సు అమలు చేయడం వలన ఆటో కార్మికులు వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. మరియు ఆటో కార్మికులకు జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న కారణంగా ఈ నెల సెప్టెంబర్ 12 మరియు 13 తేదీలలో అనగా శుక్రవారం మరియు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ వారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. ఈ 2 రోజులు నిరసన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులందరూ పాల్గొని బంద్ పాటిస్తూ తద్వారా ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలిసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. స్కూల్ ఆటోలన్నీ కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. ఆటోలు ఎవరూ కూడా 2 రోజులు తిరగరాదని ఆర్డర్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ అయితే తప్ప ఏ ఆటో కార్మికుడు కిరాయికి వెళ్లకూడదని తీర్మానం చేస్తున్నామని తెలియజేస్తున్నాము. మన సమస్య తీరే వరకు పోరాడదాం. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికుణ్ణి ఆర్థికంగా ఆదుకోలేనందున మరియు మహిళలకు ఉచిత బస్సు అమలు చేయడం వలన ఆటో కార్మికులు వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. మరియు ఆటో కార్మికులకు జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న కారణంగా ఈ నెల సెప్టెంబర్ 12 మరియు 13 తేదీలలో అనగా శుక్రవారం మరియు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ వారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. ఈ 2 రోజులు నిరసన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులందరూ పాల్గొని బంద్ పాటిస్తూ తద్వారా ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలిసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. స్కూల్ ఆటోలన్నీ కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. ఆటోలు ఎవరూ కూడా 2 రోజులు తిరగరాదని ఆర్డర్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ అయితే తప్ప ఏ ఆటో కార్మికుడు కిరాయికి వెళ్లకూడదని తీర్మానం చేస్తున్నామని తెలియజేస్తున్నాము. మన సమస్య తీరే వరకు పోరాడదాం. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికుణ్ణి ఆర్థికంగా ఆదుకోలేనందున మరియు మహిళలకు ఉచిత బస్సు అమలు చేయడం వలన ఆటో కార్మికులు వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. మరియు ఆటో కార్మికులకు జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న కారణంగా ఈ నెల సెప్టెంబర్ 12 మరియు 13 తేదీలలో అనగా శుక్రవారం మరియు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ వారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. ఈ 2 రోజులు నిరసన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులందరూ పాల్గొని బంద్ పాటిస్తూ తద్వారా ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలిసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. స్కూల్ ఆటోలన్నీ కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. ఆటోలు ఎవరూ కూడా 2 రోజులు తిరగరాదని ఆర్డర్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ అయితే తప్ప ఏ ఆటో కార్మికుడు కిరాయికి వెళ్లకూడదని తీర్మానం చేస్తున్నామని తెలియజేస్తున్నాము. మన సమస్య తీరే వరకు పోరాడదాం. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు.
ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికుణ్ణి ఆర్థికంగా ఆదుకోలేనందున మరియు మహిళలకు ఉచిత బస్సు అమలు చేయడం వలన ఆటో కార్మికులు వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. మరియు ఆటో కార్మికులకు జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న కారణంగా ఈ నెల సెప్టెంబర్ 12 మరియు 13 తేదీలలో అనగా శుక్రవారం మరియు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ వారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. ఈ 2 రోజులు నిరసన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులందరూ పాల్గొని బంద్ పాటిస్తూ తద్వారా ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలిసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. స్కూల్ ఆటోలన్నీ కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. ఆటోలు ఎవరూ కూడా 2 రోజులు తిరగరాదని ఆర్డర్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ అయితే తప్ప ఏ ఆటో కార్మికుడు కిరాయికి వెళ్లకూడదని తీర్మానం చేస్తున్నామని తెలియజేస్తున్నాము. మన సమస్య తీరే వరకు పోరాడదాం. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికుణ్ణి ఆర్థికంగా ఆదుకోలేనందున మరియు మహిళలకు ఉచిత బస్సు అమలు చేయడం వలన ఆటో కార్మికులు వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. మరియు ఆటో కార్మికులకు జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న కారణంగా ఈ నెల సెప్టెంబర్ 12 మరియు 13 తేదీలలో అనగా శుక్రవారం మరియు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర ఆటోవాలా యూనియన్ వారి ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. ఈ 2 రోజులు నిరసన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులందరూ పాల్గొని బంద్ పాటిస్తూ తద్వారా ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలిసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. స్కూల్ ఆటోలన్నీ కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. ఆటోలు ఎవరూ కూడా 2 రోజులు తిరగరాదని ఆర్డర్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ అయితే తప్ప ఏ ఆటో కార్మికుడు కిరాయికి వెళ్లకూడదని తీర్మానం చేస్తున్నామని తెలియజేస్తున్నాము. మన సమస్య తీరే వరకు పోరాడదాం. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆటో కార్మికుణ్ణి ఆర్థికంగా ఆదుకోలేనందున మరియు మహిళలకు ఉచిత బస్సు అమలు చేయడం వలన ఆటో కార్మికులు వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. మరియు ఆటో కార్మికులకు జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న కారణంగా ఈ నెల సెప్టెంబర్ 12 మరియు 13 తేదీలలో అనగా శుక్రవారం మరియు శనివారం డాక్టర్ బిఆర్